హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది శ్రీ వీరబాబు స్వామి వారి దేవస్థానం, విజయవాడ అండి. విజయవాడ కళాక్షేత్రం పక్కన ఉంటుంది. ఈ చెప్పండి ముందు ఇది వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ కూడా ఆపోజిటే, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది కర్నూలులో. ఇటు రైల్వే స్టేషన్ పోయే రూటు, తర్వాత అటు వచ్చేసి కాళేశ్వరరావు మార్కెట్కి వెళ్ళే దారిలో మనకు కనిపిస్తుంది. కళాక్షేత్రం పక్కనే శ్రీ వీరబాబు స్వామి దేవస్థానం చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మొత్తం వైట్ అండ్ గోల్డెన్ కలర్లో ఉంటుంది. సో దేవస్థానం అంతా చూడొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి చూస్తూ వస్తున్నాను. సో ఇది హోమం ప్లేస్, ఇది అష్టాదశ శక్తి పీఠాలు. ఇన్ని చక్కగా వాళ్ళు ఫోటో కూడా బ్యానర్ కూడా పెట్టారు గోడకి. ఇటు పక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడొచ్చు మీరు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని శివాలయాల్లో ఎట్లా ఉంటుందో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఫొటోస్ స్టోన్ మీద చక్కగా వాళ్ళ యొక్క దాని గురించి క్షుప్తంగా తెలియజేయబడుతుంది కదా, తెలియజేస్తారు. ఆ యొక్క శివాలయం గొప్పతనం గురించి, ఆ శివాలయం ఎక్కడ ఉంది, ఏ ఊరిలో ఉంది, దేనికోసం ఉంది, చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఇది అష్టాదశ శక్తిపీఠాలు ఇది. సో శ్రీ వీరబాబు స్వామి దేవస్థానంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన ఉంటుంది విజయవాడ. సో ఎక్కడెక్కడ అమ్మవారి యొక్క శక్తిపీఠాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉంటుంది. సింపుల్గా చెప్తాను చూడండి, తర్వాత వీరబాబు స్వామి దేవస్థానం గురించి చెప్తాను. సో నెంబర్ 1 వచ్చేసి శ్రీ శాంకరి దేవి శ్రీలంక, నెంబర్ 2 శ్రీ కామాక్షి దేవి కాంచీపురం, నెంబర్ 3 వచ్చేసి శ్రీ శుక్లాదేవి ప్రద్యుమ్న పశ్చిమ బెంగాల్, నెంబర్ 4 శ్రీ చాముండి దేవి మైసూర్ కర్ణాటక, నెంబర్ 5 వచ్చేసి జోగులాంబ దేవి అలంపురం తెలంగాణ, నెంబర్ 6 వచ్చేసి శ్రీ భ్రమరాంబికాదేవి శ్రీశైలం, నెంబర్ 7 శ్రీ మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్ర, నెంబర్ 8 వచ్చేసి శ్రీ ఏకవీరాదేవి మహారాష్ట్ర, నెంబర్ 9 వచ్చేసి శ్రీ మహాకాళీదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్. ఇలాగ అష్టాదశక్తిపీఠం 2, 3, 5, 5, 4, 9 మొత్తం. సో ఇక్కడ వస్తే నెక్స్ట్ 10వది వచ్చేసి శ్రీ పురుహూతికాదేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్, నెంబర్ 11 వచ్చేసి శ్రీ గిరిజాదేవి కటక్ ఒరిస్సా, నెంబరు 12 వచ్చేసి శ్రీ మాణిక్యాంబదేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్, నెంబర్ 13 శ్రీ కామరూపిదేవి గోహతి అస్సాము, నెంబరు 14 శ్రీ మాధవేశ్వరి దేవి ప్రయాగ అలహాబాదు, నెంబరు 14 2, 5, 4, 10, 11, నెంబర్ 16 శ్రీ మాంగళ్య గౌరీదేవి దయా బీహారు, నెంబర్ 17 వచ్చి శ్రీ విశాలాక్షిదేవి వారణాసి ప్రదేశ్, నెంబర్ 18 వచ్చి శ్రీ సరస్వతిదేవి జమ్మూ కాశ్మీర్. ఈ అష్టాదశ శక్తిపీఠాలు. ఇటుపక్క వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఇందాక చెప్పలేదు ఒకసారి చూడండి. శ్రీ వీరబాబు వారి దేవస్థానం. సో తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన ఉంటుంది. సో దాంట్లో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చక్కగా అందరూ తెలుసుకోవచ్చు. సో నెంబర్ 1 వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వైద్యనాథ జ్యోతిర్లింగము, చితాభూమి దేవకరు, నెంబర్ 2 భీమశంకర లింగం భీమశంకరం, 3వది వచ్చేసి కేదార్నాథ్ లింగం కేదార్నాథ్, నెంబర్ 4వది వచ్చేసి మహాకాళ లింగం ఉజ్జయిని, నెంబర్ 5 వచ్చేసి మల్లికార్జున లింగం శ్రీశైల క్షేత్రం, 6వది వచ్చేసి ఓంకారేశ్వర అమలేశ్వర లింగాలు ఓంకార క్షేత్రం. ఇట్లా ఈ జ్యోతిర్లింగాలు మొత్తం 1, 2, 3, 4, 5, 6 అయినాయి. ఇది 7వది వచ్చేసి సోమనాథ లింగం సోమనాథ్, 8వది వచ్చేసి త్రయంబకేశ్వర లింగం త్రయంబకేశ్వర్ నాసిక్, 6, 7, 8, 9 వచ్చేసి రామనాథ స్వామి లింగం రామేశ్వరం 9. క్లారిటీ రావట్లేదు చూడండి, ఒకసారి మళ్ళీ క్లారిటీ చూపిస్తున్నాను. అందుకే మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను. 9వది. 10వది వచ్చేసి నాగేశ్వర లింగం దారుగావనం ద్వారక, 10, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11వది. 11 వచ్చేసి విశ్వేశ్వర లింగం వారణాసి, 12 వచ్చేసి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా. సో మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇట్లా ఉంటాయి. మొత్తం 12. అష్టాదశ శక్తిపీఠాలు వచ్చేసి 18. సో ఇది యాగం చేసే ప్లేస్లో పెట్టారు, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చెప్తాను.